హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన రెండవ లిస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనకి అప్పట్లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరికైతే ఇంటి దగ్గర స్థలం ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షలు, కొంతమందికి 5 లక్షలు అట్లా ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు కదా. మరి దానికి సంబంధించి ఇప్పుడు రెండో విడత అయితే స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడవుతది అంటే మనకి ఏప్రిల్ మంత్‌లో అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఏప్రిల్‌లో మనకి మళ్ళీ సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ సేమ్ దీనికి గూడా మీరెట్లా చెక్ జేసుకోవాలంటే వెబ్‌సైట్ ద్వారానే మీరు చెక్ జేసుకోవచ్చు. లేదు మీ మండలంలో గ్రామ పంచాయతీ ఉంటుంది కదా! గ్రామ పంచాయతీలో మీకు పెట్టడం జరుగుతదనమాట. అంటే ఎవరెవరు అర్హులు, ఎవరెవరు సెలెక్ట్ అయ్యిండ్రు అనేది. అండ్ అంతకుముందులాగా డిలే లేకుండా ఇప్పుడు తొందరగానే పేమెంట్ ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుందంట. అండ్ ఎవరైనా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లంచం గనక అడిగినట్లయితే ఒక హెల్ప్ లైన్ నెంబర్‌ని గూడా పెట్టడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్‌కి మీరు ఇన్ఫార్మ్ జేయొచ్చు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వాళ్ళకి చూపెట్టడం గూడా జేయొచ్చనమాట. అండ్ ఓన్లీ అర్హులకు మాత్రమే ఇవ్వాలి. అండ్ జాగా అంటే కంపల్సరీగా ఎవరికైతే ప్లేస్ ఉంటదో సో వాళ్ళకి ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టు అంటున్నారు. ఇక కొంతమంది ఏమంటారంటే ఎవరికైతే అసలు ప్లేస్ కూడా లేదు వాళ్ళకిస్తే కొంచెం వాళ్ళకి ఆధారంగా ఉంటుంది అనేసి 2 వాదనలు వినిపిస్తాయి. చూడాలి మరి ఈ సెకండ్ ఫేజ్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది. అండ్ మీరు వెబ్‌సైట్‌కి వెళ్ళి కూడా మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఇందులోనే. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదా! మీరు మొబైల్ నెంబర్ దేనితోటైనా చెక్ జేసుకోండి. రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు రేషన్ కార్డ్ తోటి మొబైల్ నెంబర్ ఇందులో అన్నిటిది ప్రజాపాలన ఫామ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనం అక్కడే సబ్మిట్ జేసి ఉంటాం కాబట్టి అది లేకపోయినా ఇగ మనము రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇంటికొచ్చి సర్వే చేసుకొని ఎళ్ళే ఉంటారు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు చెక్ జేసుకోవచ్చనమాట. ఇంగ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.